హలో ఎవ్రీవన్. వీడియోస్ చేయక చాలా రోజులైంది కదండి. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. లాస్ట్ మంత్ నేను ఒక 10 డేస్ కాశీకి వెళ్ళొచ్చాను. తర్వాత ఒక 4 డేస్ తిరుపతి వెళ్ళొచ్చాను. ఇంకా చాలా టైం బిజీ అయిపోయింది. అటు టూర్స్, ఇటు స్కూలు హెక్టిక్ అయిపోయింది. వీడియోస్ చేయడానికి అస్సలు టైం దొరకట్లేదు. ఇంకా కాశీకి నేను వెళ్ళిన రోజు ఒకటే రోజు కాశీలో ఉన్నాము. ఇంకా చాలా బిజీ అయిపోయింది. లాస్ట్కి గంగా హారతి టైం అవుతుంటే ఇంకా షాపింగ్ చేయాలి కదా, శారీస్ ఏమన్నా కొందాము అని ఆ కాశీ విశాలాక్షి టెంపుల్ ముందర ఉన్న షాప్లో టక ఒక 1 అవర్లో కొన్ని శారీస్ తీసుకున్నాను. ఇంకా శారీస్ మీతో షేర్ చేసుకుందాము, మీకు చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా బ్లౌజులు అయితే కుట్టాల్సినవి అలా పెండింగ్లోనే ఉన్నాయి. సగం కుట్టేసిన బ్లౌజ్ కూడా అక్కడే ఉంది. అది కంప్లీట్ చేసిన తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే 1 బై 1 నేను తీసుకున్న శారీస్ మీకు చూపిస్తాను. ఇంకా దాదాపు అన్నీ కూడా బార్డర్స్ దాదాపు సేమ్ ఉన్నాయి. ఇలాగా ఆరెంజ్ రెడ్ టైప్ కలర్లో ఉంటుంది. ఇదైతే మంచి నెవీ బ్లూకి అలా చెక్స్ లైన్స్ వచ్చాయి. చెక్స్ కాదు, లైన్స్ వచ్చాయి. తర్వాత ఆ లైన్స్లోనే చిన్నగా మళ్ళీ ఫ్లవర్స్ లీవ్స్ వచ్చాయి. ఇంకా నాకు అది బాగుంది అనిపించింది. తర్వాత ఇదొక శారీ గ్రే కలర్లో ఉంటుంది. కొంచెం మీకు కలర్ అటు ఇటు కనిపిస్తుండొచ్చు. అలాగా చెక్స్ లాగా వచ్చింది. అంటే ఆ చెక్స్ ప్యాటర్న్ కూడా ఒక వెరైటీగా లీవ్స్తో వచ్చేసి మధ్యలో ఫ్లవర్స్ బుటీస్ అలా వచ్చింది. ఇంకా బార్డర్ అయితే 2 టైప్స్ ఆఫ్ బార్డర్స్ వచ్చాయి. అలాగ చూడండి, క్రీపర్స్, ఇంకా తర్వాత మళ్ళీ చిన్న బార్డరు, పైన పెద్ద బార్డర్, మిడిల్లో అలా క్రీపర్స్ వచ్చాయి. మళ్ళీ ఈ చెక్స్లో కూడా చిన్న బుటీస్ అలాగా వచ్చాయి. డిఫరెంట్గా ఉంది అనిపించింది. ఇదొకటి తీసుకున్నాను. తర్వాత పళ్ళు చూడండి, దాదాపుగా అన్నింటికీ జకాడు పళ్ళులైనా తర్వాత బ్లౌజులైనా కూడా సేమ్ అలాగే వచ్చాయి. అన్నిటికీ బార్డర్స్ అయితే దాదాపు మ్యాక్సిమం అన్నీ కూడా ఆరెంజ్ రెడ్ కలర్లోనే. థ్రోట్ ఇంకా నాకు క్యూర్ అవ్వలేదు. దాదాపు 1 మంత్ కాశీకి వెళ్ళినప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యింది. దాదాపు 1 మంత్ అయిపోయింది, ఇంకా అలానే ఉంది. సో ఇది కూడా దాదాపు 2 కూడా గ్రే కలరే. ఇదొక డిజైన్ ప్యాటర్న్ ఉంది, అదొక డిజైన్ ప్యాటర్న్ ఉంది అని చెప్పేసి 2 తీసుకున్నాను. ఇది కూడా అంతే, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్. ఫ్లవర్స్ అలాగా వచ్చేసి మళ్ళీ కింద చిన్న బార్డరు, మధ్యలో ఫ్లవర్స్, పైన పెద్ద బార్డర్, అలాగా ఇలాగ అన్ని క్రీపర్స్ డిఫరెంట్గా ఉంది, వెరైటీగా అనిపించింది. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. అన్ని శారీస్కి కూడా కింద వైపున పెద్ద బార్డరు, పై వైపున చిన్న బార్డర్. పళ్ళు అయితే ఇలాగా స్క్వేర్ బాక్సెస్ లాగా వచ్చి బ్లౌజ్ కూడా అలాగే స్క్వేర్ బాక్సెస్ లాగా వచ్చింది. చూడండి, ఇది కూడా బాగుంది అనిపించింది. అసలు చూడడానికి మాకు అస్సలు టైం లేదు. ఇంకా వెళ్ళాలి, గంగా హారతి టైం అవుతుంది, అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఒక 1 అవర్ అలాగా వెయిట్ చేయించి షాపింగ్ చేశాను. అంటే కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత అందరికీ బట్టలు పెట్టాలి, కాశీకి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ శారీస్ తెస్తారు అన్న ఉద్దేశంతో నేను కూడా తీసుకోవాలని తీసుకున్నాను. స్మూత్గా ఉన్నాయి, అట్లాగా ముట్టుకుంటే నాకు అన్ని శారీస్ కూడా మంచిగా సాఫ్ట్గా కంఫర్ట్గా ఉన్నాయి అనిపించింది. ఇలాగైతే సిల్వర్ జరీ, ఇది ఇంకొక శారీ. ఇక్కడ కాపర్ జరీ వచ్చింది. మంచి ఏమంటాము, ఎల్లో, టర్మరిక్ ఎల్లోకి వైలెట్ కలర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి. పళ్ళు అయితే అలాగా మ్యాంగోస్ లాగా వచ్చింది డిజైన్. ఇది ఒక శారీ. తర్వాత ఇది కూడా బ్లౌజ్ జకాడ్లానే, అన్ని బ్లౌజెస్ దాదాపు అంతే అలాగే ఉన్నాయి. ఇది ఒక శారీ. మీరు కూడా చూస్తే, అంటే మామూలుగా నా షాపింగ్ ఎలా ఉంది, ఆ షార్ట్ టైంలో నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, మీరు కూడా చూస్తే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. ఎప్పుడైనా ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు టైం ఉంటే షాప్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ మంచిగా ఓపిక్గా టైం ఉండి తిరిగే టైం కనుక ఉంటే కనుక మంచిగా షాపింగ్ చేయొచ్చు. మనకైతే టైం లేదు కాబట్టి హెక్టిక్ అయిపోయింది. తర్వాత ఇది ఒకటి టమాటా రెడ్ ఆ టైప్లో ఉంటుంది, మంచి రెడ్గా ఉంది. అలాగా బుటీస్ వచ్చేసి కింద బార్డర్ అయితే అలా వచ్చింది. బాగుంది శారీ. ఏ శారీకి ఆ శారీ చూస్తే అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. ఇలాగా ట్రాన్స్పరెంట్గా కొంచెం అలాగా మనకి కనిపించేటట్టుగా ఉంది. మిగతా శారీస్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉన్నాయి, కానీ అందులో ఇది ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది అనిపించింది. ఇది కూడా సేమ్ అంతే, పై వైపున చిన్న బార్డరు, కింద వైపున పెద్ద బార్డరు, అలాగా కుచ్చులు అయితే వచ్చాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్ అన్నిటికీ ఎలాగైతే వచ్చిందో దీనికి కూడా అలాగే చూసారు కదా, అలాగా బ్లౌజ్ వచ్చింది. పళ్ళు కూడా ఉంది డిఫరెంట్గానే. బాగుంది శారీ అయితే, బాగుంది అనిపించింది నాకు. మీకు ఎలా ఉందో చెప్పండి. చూసారు కదా, ఆడ చిన్న స్టోన్ వర్క్ కూడా వచ్చింది. ఇది ఒక శారీ. దాదాపు ఒక 6 or 7 శారీస్ ఏమో తీసుకున్నాను, 7 or 8 శారీస్ తీసుకున్నట్టున్నాను.
ఒక షాప్లో కొన్ని తీసుకున్నాను, ఇంకొక షాప్లో కొన్ని తీసుకున్నాను. అక్కడే కాశీ విశాలాక్షి అమ్మవారి ముందర ఆ చిన్న గల్లీలో షాప్స్ ఉన్నాయి. ఇంకా అక్కడే చూద్దామని చెప్పేసి అక్కడే చూసేసి షాపింగ్ చేసేటప్పటికి గంగాహారతి టైం అయింది, అటు వెళ్ళిపోయాం. ఇంకా ఇంకో షాప్లోకి వెళ్ళేటప్పటికి ఈ శారీ ఉంది. అలాగ ఓపెన్ చేసి ఉండగానే ఎందుకో బాగుంది అనిపించింది నాకు. కింద వైపున పెద్ద బార్డర్, ఇది కూడా అలాగే పై వైపున చిన్న బార్డర్, అలాగా చెక్స్ వచ్చేసి ఆ చెక్స్ మధ్యలో మళ్ళీ బుటీస్ వచ్చాయి చిన్న చిన్నగా. సో బాగుంటుందిలే, ఇంకా సాఫ్ట్గా ఉంది, ఇట్లా ముట్టుకోగానే ఫీల్ గుడ్, మెత్తగా అనిపించింది నాకు. అంటే గుచ్చుకున్నట్టుగా అలా కాకుండా మెత్తగా ఉంటే కట్టుకున్నా కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా మంచి రెడ్కి వైలెట్ కలర్ బార్డర్. ఇది కూడా నాకు సాఫ్ట్గా అలా అంటే ఏ శారీ ముట్టుకున్నా నాకు సాఫ్ట్గా ఉండి ఊరికి ఇంకా అలా టచ్ చేయాలి అనిపిస్తుంది. ఇది మళ్ళీ బ్లౌజులు అయితే దాదాపు అన్నీ అలానే ఉన్నాయి. కొన్ని ఒక 2 శారీస్కి ఏమో ప్లెయిన్గా వచ్చినట్టుంది. ఇంకా మీకు పళ్ళు కూడా చూపిస్తాను. పళ్ళు కూడా బాగుంది అనిపించింది. ఇది పళ్ళు చూశారు కదా, అలాగా అంటే మ్యాంగో తర్వాత లోటస్ టైప్లో వచ్చింది డిజైన్ అయితే పళ్ళులో. ఇది ఒక శారీ చూస్తున్నారు కదా, అలాగా మొత్తం అంతా కూడా చెక్స్ వచ్చేసి ఆ చెక్స్లో చిన్న చిన్న బూటీస్ అలాగా వచ్చాయి. 2 లైన్స్ బూటీస్ కూడా పక్క పక్కనే 2 లైన్స్ ఏమో వచ్చినట్టున్నాయి. ఇవి మంచి మెహందీ గ్రీన్కి అలా రెడ్ కలర్ పళ్ళు వచ్చింది. తర్వాత ఆ థ్రెడ్ మొత్తం అంతా కూడా థ్రెడ్ బార్డర్, ఇది అలాగే థ్రెడ్ వర్క్తో చిన్న చిన్న పోల్కా డాట్స్ శారీ అంతా వచ్చాయి. ఇది కూడా మంచిగా సాఫ్ట్గా సిల్క్ టైప్లో బాగుంది. బార్డర్ కూడా థ్రెడ్ వర్క్ కొంచెం ఇప్పటి లేటెస్ట్ ఫ్యాషన్ లాగా అనిపించింది. చూడగానే ఎందుకో నాకు ఇవి బాగా నచ్చాయి. ఇంకా 2 కలర్స్ ఇవే ఉన్నాయి, సేమ్ కలర్ 2 ఇలాగే పిక్ చేసుకున్నాను. ఒక షాప్లో అయితే 3 తీసుకున్నాను, ఇంకొక షాప్లో అయితే 4 తీసుకున్నాను. అలాగా 7 శారీస్ ఏమో తీసుకున్నాను. చూశారు కదా, అలా రెడ్ కలర్లో మంచిగా పళ్ళు వచ్చింది. దీనికైతే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. అలా బార్డర్ వచ్చేసి పైన ఇంకా టెంపుల్స్ కూడా వచ్చేసి అలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, బాగుంది. 2 కూడా ఇలాంటివే తీసుకున్నాను. చూశారు కదా, అలా బ్లౌజ్ అయితే అలా వచ్చింది. మనకు పిక్ చేసుకునే టైం ఉండాలి, బార్గెనింగ్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి, కానీ ఓపిక టైము మనకి చాకచక్యము అంటారు చూడండి, ఇవన్నీ ఉంటే చక్కగా షాపింగ్ చేయొచ్చు. అందున మనకి సెలెక్షన్ రావాలి, తర్వాత టైము ఉండాలి. సేమ్ అలాగే 2 శారీస్ కూడా అలానే తీసుకున్నాను. ఇవి ఫ్రెండ్స్ కాశీలో నేను చేసినటువంటి చిన్న షాపింగ్. టైం లేకుండే హడావుడిగా టక పిక్ చేసుకున్నాను. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే మీరైనా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, అందరూ ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళినప్పుడు షాపింగ్ చేయండి. అలాగే ఇంకొక శారీ నాకు ఇది గిఫ్టెడ్ శారీ, ఇంకా ఆ శారీస్తో పాటే ఉండే కాబట్టి ఇది కూడా చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను. సిల్క్ కోట మంచిగా అలా సిల్వర్ బార్డర్, సిల్వర్ బూటీస్ అలా వచ్చాయి. అయితే ఇది ఎందుకు చూపిస్తున్నాను మీకు అంటే, మిక్స్ అండ్ మ్యాచ్లో నేను బ్లౌజ్ ఎలా సెట్ చేసుకున్నాను. అర్జెంటుగా కొత్త శారీ ఉంది కదా కట్టుకుందాము అని అనుకున్నాను. ఇంకా దానికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఇంకా బ్లౌజ్ ఏం స్టిచ్ చేద్దాంలే, ఉన్నది ఏదైనా మ్యాచ్ చేద్దాము, మిక్స్ అండ్ మ్యాచ్లో కట్టుకుందాము అని చూసినప్పుడు ఒక బ్లౌజ్ నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది. ఈవెన్ దో మీకు ఫొటోస్ కన్నా కూడా బయట చాలా బాగుంది. ఇది ఇలాగా కట్టుకున్నాను. పింక్ కలర్ దానికి అలా సిల్వర్ వైట్తో నాకు థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇంకా సరే కట్టుకుందామని చెప్పేసి కట్టుకున్నాను. అలాగే తెచ్చిన బట్టలు కూడా మా వాళ్ళందరికీ పెట్టేసుకున్నాను. ఆ పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అస్సలు అడగట్లేదు ఈ మధ్య. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.